పరిశ్రమలు పెట్టాల్సినటువంటి 741 ఎకరాలు ప్రైవేట్ జగన్ ప్రభుత్వం చేసే నిర్వాహకం ఇది ఈనాడు రాసుకొచ్చిన తాజా కథనం. వైసీపీ ప్రభుత్వం అధికారులని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి రాష్ట్రంలో విలువైన భూములు ఎన్నో కొలగొట్టింది. ఎకరా ఇప్పుడు 1 కోటి విలువ చేసే 741 ఎకరాల భూమిని ప్రభుత్వ రంగం కాకుండా తమకు కావాల్సిన వాళ్ళకి దక్కేయాలని ప్రభుత్వ అధినేతలు వ్యవహరించిన భాగోతం ఇది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం 35% కొండలు గుట్టలున్న 1111 ఎకరాలు పారిశ్రామిక పార్కును ఏర్పడింది. దానికి ఎదురుగా కేవలం 8.4% కొండలు గుట్టలున్న 741 ఎకరాల భూమి అంతా చదురుగా లేదనే కారణం చూపి వైకాపా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. గత ప్రభుత్వం అత్యంత ముఖ్యుల జోక్యంతో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశోధన కథనం అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా సోముందేపల్లి మండలంలోని సోమందేపల్లి గుడిపల్లి గ్రామాల పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ పని చేసుకొచ్చింది. ఇందులో కీలకమైనటువంటి అంశాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ముందున్నటువంటి స్థలాలను వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాన్ని కాస్త దెబ్బతీశారన్నటువంటి ప్రభుత్వం అన్వేషణ జరిపినటువంటి సందులో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని 2 వైపులా విస్తరించిన 1852 ఎకరాల పట్టా భూముల్ని అనువైనవి గుర్తించింది. ఎకరాకి 5.02 లక్షలు పరిహారం చెల్లించి ఒప్పందంతో భూసేకరణ ప్రారంభించింది. ఈ భూములో 1750 ఎకరాలు ముంబైకి చెందిన జత్రాల్ హరిదాస్ జోషర్ అనే వ్యాపారి 1949లో ఇతరుల నుంచి కొన్నారు. ఆయన వారసులు ఈ భూసేకరణ ఆపాలంటూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ కొనసాగింది. తెలుగుదేశం హయాంలోనే ఏర్పడిన కియా కార్ల కర్మాగారం ఈ భూములకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భూములు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కుడివైపు కనిపించే 1111 ఎకరాల సేకరణ ప్రక్రియ 2018 నాటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఐసి ద్వారా అభివృద్ధి చేసి కియా కార్ల కర్మాగారానికి విడిభాగాలు తయారు చేసి సంస్థలు కేటాయించింది. అక్కడ ఎస్ఎంఆర్సి, ఎస్ఎల్ఏపి, ఊయంగ్, గ్రాప్, వికేబిఎస్ ఇంజనీరింగ్, ఫైన్ టూల్స్ వంటి 16 పరిశ్రమలు ఏర్పాటు విజయవంతంగా నడుస్తుంటే మరికొన్ని ఏర్పాటు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా యూనిట్ ఏర్పాటుకి దీనికి 400 మీటర్ల పరిధిలోనే భూమి తీసుకుంది. రోడ్డుకు రెండో వైపున ఉన్న 741 ఎకరాల భూసేకరణ ప్రక్రియను కూడా అప్పటి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. ఈ భూములని ముంబై వ్యాపారి వారసులే. ఈ తరుణంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి రోడ్డుకి అవతల వైపు పారిశ్రామిక అభివృద్ధి చెందడంతో 741 ఎకరాల భూమికి విలువ భారీగా పెరిగింది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతలకు ప్రభావితం చేయగల వ్యక్తులు ఎలాగైనా దాన్ని చౌకగా కొట్టేయాలని భావించారు. భూ యజమానులతో మాట్లాడి ఒప్పందానికి వచ్చారు. 741 ఎకరాలను సేకరించకుండా ప్రభుత్వాన్ని ఆపుతామని, తర్వాత వాటిని తమకు విక్రయించాలని షరతు పెట్టారు. ప్రభుత్వ పరిహారంతో పోలిస్తే కాస్త ఎక్కువ ప్రయోజనం కల్పిస్తాను హామీ ఇవ్వడంతో భూ యజమానులు సరే అన్నారు. 4-5 నెలల్లోని పరిస్థితి మొత్తం మారిపోయింది. 741 ఎకరాలు భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఏపీఐసి ప్రాంతీయ కార్యాలయం 2019 సెప్టెంబర్ 4న జిల్లా కలెక్టర్ లేఖ రాసింది. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్య నేతల ప్రమేయం లేకుండా భూసేకరణ ఉపశమనం వంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం అమలు చేయడం అసాధ్యం ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక దొంగని మంచిని దొంగగా చిత్రీకరించే ప్రయత్నం. 1111 ఎకరాలతో ఒక పారిశ్రామిక పార్కు వచ్చినోళ్ళు ఈడ్చిపెట్టేది అంతే 100 ఎకరాలు ఉండదు. మళ్ళీ ఎదురుగుండా ఉన్న భూసేకరణ 5 లక్షలకే నొక్కేయాలి. మళ్ళీ అది తీసుకెళ్ళి ఎవడికో ఇచ్చేయాలి, వాడు ఇంకోటికి అమ్మేసుకోవాలి. ప్రభుత్వం వచ్చాక అట్లాంటి వాటి టిఫరెంట్. ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో వైసీపీ హయాంలో కేటాయించిన భూముల్ని రద్దు చేసిందా లేదా తెలుగుదేశం ప్రభుత్వం? ఎందుకు చేసింది అంటే లోక్ కళ్యాణం కోసం. అదే ఇప్పుడు 1111 ఎకరాలే నిండలేదు, మళ్ళీ ఇంకో 741 ఎకరాలు ఏంది, ఆ రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకని అది క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఇది కుంభకోణం అయింది. అది వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి కుంభకోణం అవుతుంది. ₹1 కోటి వచ్చేస్తాయి అక్కడి నుంచి. ₹1 కోటి పెట్టి అక్కడ భూమి కొనుక్కుని ఏం చేసుకోవాలి ఎవరికి తెలియదు. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతోనే మార్కెట్ వాల్యూని పెంచేసేసి ఏదేదో చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.